బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతగా చేపట్టిన తర్వాత తొలిసారి కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు వర్చువల్ గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారని తెలిపారు. ఇందులో కాకతీయ టెక్స్టైల్ పార్కుతో పాటు జాతీయ రహదారి విస్తరణ పనులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అదే రోజు హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభను భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ బీహార్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం పెరిగిందని, త్వరలో కాకతీయుల భూమి తెలంగాణలో కూడా కాషాయ పాలన వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్, పార్లమెంటు డీలిమిటేషన్ బిల్లులను వ్యతిరేకించిన తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే పార్టీలపై ప్రజలు తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు. కేరళలో కాంగ్రెస్ కూటమి విజయం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన ఎద్దేవా చేశారు. రైతుల సమస్యలపై కూడా స్పందించిన ఆయన ఖమ్మం జిల్లాలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు జరగడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేకపోయినా ప్రజా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం సబ్కా సాత్, సబ్కా వికాస్ లక్ష్యంతో పనిచేస్తోందని తెలిపారు. వరంగల్, ఆదిలాబాద్లకు ఎయిర్పోర్టులు, జాతీయ రహదారులు కేంద్రం మంజూరు చేసినవేనని గుర్తు చేశారు. ఈ సమావేశంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. 4 రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ ని ఖతం చేయడమే ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడు, కార్యకర్త కర్తవ్యం. కాబట్టి కాంగ్రెస్ రోజు లెక్క పెట్టుకోండి. తెలంగాణలో కాకతీయులు ఏలిన ఈ గడ్డ మీద ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు 10వ తారీఖున అడుగు పెడుతున్నారు. ఈ అడుగు రానున్నటువంటి శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలకి ఒక తొలిమెట్టుగా భావిస్తూ, ఎప్పుడైతే 1980లో ఈ గడ్డ నుంచి మేము భారతీయ జనతా పార్టీ ఎంపీ గెలిచిండో, ఈ ప్రాంతం పూర్వ వైభవాన్ని తెచ్చేలాగా ప్రతి ఒక్కరం కష్టపడతామని చెప్పి తెలియజేస్తూ, ఒక కేరళలో గెలవంగానే ఎక్కువ ఎగిరిపడొద్దని, ఎంగిలి ఇస్తరాకులు ఎక్కువ ఎగిరిపడతాయని చెప్పి కాంగ్రెస్ మిత్రులకు హితవు పలుకుతూ 10వ తారీఖున జరిగేటువంటి సభకి ప్రతి కార్యకర్త తన వంతు కృషిగా సభను సక్సెస్ చేయాలని, నేటి నుంచి ఎన్నికలు పూర్తయ్యేంత వరదాకా ఒకటే జెండా కనబడాలి. మనకి కౌరవుల్ని, పాండవులందరినీ గురువు తీసుకుపోయి చెట్టు కింద నిలబడితే ఒక అర్జునునికే కనబడ్డది లక్ష్యం. ఏం కనబడ్డది? చెట్టు చివరి కొమ్మ మీద ఉన్నటువంటి పక్షి కనబడ్డది. ఈ రోజు నుంచి కాషాయం కండువా వేసుకున్న ప్రతి కాషాయ కార్యకర్త కనబడాల్సింది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 4 రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ ని ఖతం చేయడమే